అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఇప్పటి వరకు రీసెంట్గా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, థియేటర్లో చూస్తూ ఉన్నాం. కొన్ని సినిమాలు అయితే థియేటర్లో రిలీజ్ అవ్వకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చి మరి ప్రేక్షకులను అలరిస్తున్న సినిమాలు చాలా వస్తున్నాయి. అందులో ఒక సినిమా సంబంధించిన టీంని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. ఆ సినిమా ఏంటో కాదు, రవం ద సౌండ్ ఆఫ్ సోల్ అనమాట. సో ఈ సినిమాకి సంబంధించి నిజంగా ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా చూడండి. దయ్యం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా పరిచయం చేసుకొని అలా బయటికి రావచ్చు మీరు సినిమా చూసిన తర్వాత. అసలు సినిమాకి సంబంధించిన ఎలా ఈ కంటెంట్ తీసుకున్నారు ఏంటి అనేది వాళ్ళతోనే ఒకసారి మాట్లాడుకుందాం. హలో అండి. హాయ్. హాయ్ అండి. యా, ఒకలేమో ప్రొడ్యూసర్ గారు అనమాట, తారక్ గారు. నమస్కారం తారక్ గారు. లక్ష్మి గారు. యా, హీరో రవంలో హీరోగా యాక్ట్ చేశారు ప్రశాంత్ గారు. నమస్కారం. హాయ్ ప్రశాంత్ గారు. హాయ్ హాయ్ హలో. యా, అంటే ఏంటి, ముందుగా ప్రొడ్యూసర్ గారిని అడిగితేనే బాగుంటుంది అనుకుంటా. రవం అనే సినిమా ఎందుకంటే రీసెంట్గా చాలా హర్రర్ సినిమాలు వస్తున్నాయి, ఆ జానరా ఎక్కువ పిక్ చేసుకుంటున్నారు, ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీరు ఎందుకు రవంని పిక్ చేసుకున్నారు, ఎలా ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చింది? అంటే యాక్చువల్గా రవం తీయాలని నేను అనుకునేటప్పుడు మా డైరెక్టర్ గారు రామ్ మన్నాడు గారు ఒక స్టోరీ తీసుకొచ్చారు. నేను చెప్పాను, సార్ ఇది చాలా లార్జ్ స్కేల్, నేను చిన్న ప్రొడ్యూసర్ని, నేను సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఇలా కథ కావాలని, కానీ సార్ నాకు ఒక కొద్ది రోజులు టైం ఇవ్వండి అని చెప్పారు. టైం తీసుకుంటున్నాను. బట్ ఆయన ఒక 3 daysలో ఒక కథ పట్టుకొచ్చారు నా దగ్గరికి. 3 daysలో చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు. నాకు నచ్చింది. సార్ దీంతో వెళ్దాం అని చెప్పి అప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ఒక 2 నెలల్లో కథ అనుకొని షూట్కి వెళ్తాం, అంతే, సింపుల్. అండ్ వాట్ నాట్ సార్, మీరు ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, మ్యూజిక్లో మామూలు కాదు, మీ లిస్టే ఉంది తారక్ మ్యూజిక్ అని. సో అలా సింగర్గా కూడా పెద్ద పెద్ద వాళ్ళతోనే అవార్డులు అందుకొని, రివార్డులు అందుకొని, గొప్ప పేరు ప్రశంసలు అన్నీ అందుకున్న వ్యక్తి మీరు. సినిమా సైడ్ రావడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా ప్రతి మనిషి కూడా కొన్ని తీరని కోరికలు అంటారో ఇలాంటివి ఉంటాయమ్మా. ప్రతి మనిషికి ఆశయాలు అలా ఉంటాయి. సో నాకేంటంటే ఎప్పటికైనా ఒక చిన్న సినిమా తీయాలి, మనం కూడా మన టేస్ట్ ఏదో జనాలకు చూపెట్టారని ఏదో ఒక చిన్న ఆశ ఉంది. దానికి ఎప్పటి నుంచో ఆ ఉండిపోయిన తృష్ణంతా కూడా కొంచెం ఇప్పుడు కొంచెం పర్వాలేదు, నేను పాడుతున్నాను, నా పాట అందరూ జనాలందరూ వింటున్నారు, ఆదరిస్తున్నారు తారక్ మ్యూజిక్ ద్వారా. ఓకే, మనం దాని ఒక్కదానే కాకుండా సినిమా కూడా చేద్దామని ఒక ఐడియా వచ్చిన తర్వాత నాకంటూ ఒక స్టూడియో ఉంది. సో వీటి మీద ప్లాన్ చేద్దామని అనిపించింది. సో మొదలు పెట్టాం. ఆ ఫస్ట్ మూవీ రవం. రవం అని ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్గా రవం అంటే సౌండ్, అందెల రవలి, మురళీ రవం. సో ఈ రవాలన్నీ కూడా వేణుగాన రవం. ఈ రవంలో లాస్ట్ రవం సంగీతం వాడిని కాబట్టి రవం అనే మాటను తీసుకోవడం జరిగింది. అందులో మా స్క్రిప్ట్ కూడా సింక్ అయింది, సౌండ్ ఆఫ్ సోల్. సో ఆ సోల్ సౌండ్, ఆ ఆత్మ యొక్క ఘోష యాక్చువల్గా చెప్పాలంటే ఎలా ఉంటుందో చూపిద్దామని మా ఉద్దేశంలో రవం అనే సినిమాని ఫిక్స్ చేశాను నేను, మా డైరెక్టర్ గారు. అంటే ఎన్ని డేస్ పట్టింది? అయిందమ్మా, ఒక 28 days షూట్ చేసాం. ఓకే. సో అంటే ప్రశాంత్ విషయానికి వస్తే, ప్రశాంత్ని పిక్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా మా సినిమా హీరోయిన్ అనుశ్రీ, ఆమెతో ఇతను ఇంతకుముందు ఇంకో సినిమా చేశారు. చేసినప్పుడు మాకు చాలా మంది హీరోలను ట్రై చేసాం ఫ్రాంక్లీ. చేస్తే అందరూ వస్తున్నారు, అబ్బాయిలు బాగున్నారు, కానీ యాక్టింగ్ ఎవరికి అంత గొప్పగా మాకు అనిపించలేదు అప్పుడు వచ్చిన వాళ్ళు. సో అందరూ చేస్తున్నారు. ఆ టైంలో సార్ నాకు ఒక అబ్బాయి తెలుసు, చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ అని చెప్పింది. ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్, మేము గమనించాం. ఎప్పుడైతే ఆ అమ్మాయి చెప్పిందో, ఆ అమ్మాయి పక్కన ఎవరు బాగుండాలని అమ్మాయి అనుకుంటుంది కదా, ఒకసారి అబ్బాయిని రమ్మని అన్నాం. అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత మనం ఓకే తీద్దామని ఫిక్స్ అయ్యాం. అబ్బాయి బాగున్నాడు. మా డైరెక్టర్ గారు ఏదో కొంచెం ఒకసారి ఆడిషన్లా పెట్టారు. ఆడిషన్ బ్రహ్మాండంగా చేశాడు. ఓకే డన్ అని చెప్పి కార్డు పడిపోయింది. హాయ్ ప్రశాంత్. హాయ్ అండి. యా, ముందుగా రవం నుంచి మీ డెబ్యూ అనుకుంటా, ఫస్ట్ రిలీజ్ అయిన ఫిలిం. ఐ డోంట్ నో బిఫోర్ ఎన్ని చేశారు ఏంటి అని. అదే ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ. సో ఫస్ట్ మిమ్మల్ని హీరోగా తెరకెక్కించిన రవం గురించి అండ్ ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆల్రెడీ సార్ చెప్పారు అనుశ్రీ ఇచ్చిందని. స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్? నేను ఫస్ట్ థింగ్ అండి, నేను యాజ్ ఎ డెబ్యూటెంట్ మనకి స్టోరీ అవన్నీ యాక్చువల్గా సెకండరీ. మనకి ఆపర్చునిటీ రావడం ఈజ్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్గా. అది తీసుకొని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు మీకు. సో యా, థ్యాంక్ యూ సార్. నన్ను పిక్ చేసుకొని నన్ను నమ్మి చేసినందుకు. రియల్గా నేను ఐ డెంట్ మెన్షన్ ఎనీవేర్ యాక్చువల్గా. సో మేము జర్నీ చేసినాం, కానీ
ఎక్కడ ఛాన్స్ రాలేదు ఏమో, నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. బట్ ఆపర్చునిటీ ఈస్ ద గ్రేట్ థింగ్ కదా, నేను అది నమ్మి ఐ డిడ్ మై బెస్ట్ అండి. సో ఫస్ట్ మూవీ ఆల్మోస్ట్ నేను 4 years అయింది. నేను యూఎస్లో చదివిన, నేను యూఎస్లో చదివి అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఓకే వచ్చి 4 years అయింది. ట్రైనింగ్ అంటే యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి. అయితే ఇక్కడ ప్రశాంత్ని పెట్టడానికి ఇంకోటి కూడా ఉంది. ఫస్ట్ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు మా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, ఏంటి నువ్వు అసలు ఎక్కడ ఉంటావు అని అడుగుతాం కదా మనం. అడిగినప్పుడు సార్ నేను లండన్లో యూఎస్లో ఉండేవాడినండి వచ్చాను. అవునా, మంచి జాబ్ కదా, ఎందుకు వదిలేస్తావు అని మేము అడిగా మామూలుగా. అప్పుడు చెప్పాడు, లేదు సార్ నాకు సినిమా అంటే చాలా ప్యాషన్, నేను సినిమా ఎలాగని చేయాలి, నేను సినిమాలో ఉండాలనే ఫీల్తో నేను వచ్చేసాను, డబ్బులు తర్వాతనే కావాలంటే మళ్ళీ జాబ్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంలో వచ్చేసానని చెప్పడం మా అందరికి బాగా నచ్చింది అన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా మనం చాలా మనుషులు ఏమనుకుంటారంటే ఎక్కడో డబ్బులు వస్తాయి కదా అని ఏదో పని చేసుకోవడం బతికేస్తున్నారు, ఎక్కువ అవుతున్నారు. బట్ ఇదే పని చేయాలి, నాకు ప్రయారిటీ అని చెప్పడం చాలా గట్స్ కావాలి దానికి. అందులోకి సినిమా అనేది ఎలాంటిదంటే ప్రేక్షకులు ఆదరిస్తే సినిమా అండి, లేకపోతే అది ఎంత గొప్ప సినిమా అయినా సరే పక్కన పడేస్తారు. సో మా అదృష్టం బాగుండి ఆహాలో రిలీజ్ అయింది. అండ్ వాళ్ళకి థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా మాకు తక్కువే అవుతుంది. అండ్ ప్రేక్షకులు కూడా చాలా బాగా చూస్తారు, మాకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి. సో అందుకు ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు మా సినిమాని చిన్న సినిమాని కాకుండా ఆ చిన్న సినిమా ఎలా తీసారని ఒకసారి మీరు చూస్తే ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఏదో పెద్ద సినిమాలతో పోల్చుకొని మా సినిమా చూస్తే కాకుండా మీరు ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళండి, చూడండి, మీరు ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇది ఒకటి నేను బాగా చెప్పగలను మా సినిమా గురించి. మీరు చూడండి, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 30 మందికి చెప్పండి. అంటే సార్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. చాలా మంది థియేటర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, హారర్ మూవీస్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది అని. మరి థియేటర్ని పిక్ చేసుకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎందుకు పిక్ చేస్తారు? దీనికి ఒక చిన్న నా దగ్గర ఒక ఇది ఉందమ్మా. ఈ మధ్య కాలంలో నేను సినిమా చేసేసిన తర్వాత సంవత్సరం అంటే నా ఏమంటారు దాన్ని సెన్సార్ అయిన తర్వాత 7 నెలలు నేను సినిమా రిలీజ్ చేద్దామని తర్జనలు పడ్డాను, ట్రై చేశా రిలీజ్ చేయడానికి. బట్ ఏమైందంటే చాలా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కనీసం 10 మంది 5 మంది కూడా ఉండటం లేదు. సో పెద్ద సినిమాలకి 10 మంది 5 మంది ఉండకపోతే ఇంకా మా చిన్న సినిమాకి ఎవరు వస్తారని మేము అనుకుంటాం. నెక్స్ట్ అంత పబ్లిసిటీ మనం చేయలేం, ఎందుకంటే ఏదైనా ఓపెన్గా చెప్పుకోవాలి. మనం ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడితే కొంతమందికి కరెక్టే కదా ఇతను మాట్లాడుతుంది అనిపిస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే నాకు అనిపించింది, మనం కొత్త సినిమా చేసి దాన్ని ఒక 4-5 రోజులు థియేటర్లో ఉంచి మా సినిమా బాగుందని డప్పు కొట్టుకుంటే అప్పుడు కొంతమంది వచ్చి అది హిట్ అయ్యే కన్నా ఈలోపు మనం ఇంకొక ప్రాజెక్ట్ కూడా మనకు వెనక్కి వెళ్ళిపోయేటట్టు అయిపోతుంది. నిజాయితీగా చెప్పాలంటే ఆడియన్స్ ఎవరు కూడా థియేటర్స్కి రావటం లేదు. అది అంటిల్ అన్లెస్ చాలా పెద్ద సినిమా అయ్యి చాలా బాగుంటుంది తప్పించి చిన్న సినిమాలు కూడా అంత పబ్లిసిటీ చేయాలి. మనం చేసుకుంటే చిన్న సినిమా మనకేదో మన అందరం కలిపి ఒక ఫ్యామిలీలా చేసుకున్నాం. సో దీనికి మనం ఎక్కడ థియేటర్కి వెళ్ళి పోటీ పడగలం, అందుకని నేను ట్రై చేశాను. ఆహాలో లక్కీగా వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలంటే ఆహా అంటే అందరు సబ్స్క్రిప్షన్ అనుకుంటారు, మా సినిమా ఎవరైనా చూడొచ్చండి. పక్కన స్కానర్ కూడా ఉంటుంది మా సినిమా పక్కన, మీరు ఆ స్కానర్ కొట్టినా కూడా సినిమా చూడొచ్చు, ఫ్రీగా చూడొచ్చు. గూగుల్లోకి వెళ్ళి రవమని కొడితే ఆహాలో వచ్చేస్తుంది. మీరు ఆహాలోకి వెళ్ళి ఒకవేళ ఆహా యాప్ ఉంటే ఆహా యాప్లో కూడా మీరు డైరెక్ట్గా ఫ్రీ మూవీస్ అని చూసి మా రౌండ్ వాచ్ చేయొచ్చు. ఎక్కువ మందికి వెళ్ళాలని మా ఉద్దేశం. మా చిన్న ప్రయత్నం మీ అందరికీ చేరాలి, ఇది మా కోరిక. ఖచ్చితంగా చూస్తారు ప్రతి ఒక్కరు. అండ్ కరాటే కళ్యాణి గారి పేరు వేశారు స్క్రీన్ మీద. ఆవిడ కరాటే కళ్యాణి గారు దీంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారండి. ఆవిడ రావాలి యాక్చువల్గా, బట్ ఎక్కడో బయట దూరంగా ఉన్నారు, అందుకని రాలేకపోయారు. సో లేకపోతే ఆవిడ వచ్చేవారు, ఇంటర్వ్యూకి వచ్చేవారు, బట్ ఆవిడ కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు అంతే. ప్రతి ప్రమోషన్ లో కూడా వచ్చారు కదా, ఈవేళ లేరు ఆవిడ. సరే మిమ్మల్ని పిలిచేసాను ఇంకా బాగుండదని చెప్పి మేము కంటిన్యూ చేసేస్తున్నారు. అంటే ఆవిడ్ని ఇన్వాల్వ్ చేయడం అనేది, కరాటే కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేయడం అనేది సిస్టర్ అన్న రిలేషన్షిప్ తో ఆవిడ ఇన్వాల్వ్ చేశారా, లేక కొంచెం ప్రమోషన్కి ఏమైనా యూజ్ అవుతుంది అట్లా? అంటే యాక్చువల్గా ఆవిడకి తెలియకుండా ఈ సినిమా ఏం అవ్వలేదు, ఆవిడకన్నీ తెలుస్తూ. బట్ ఆవిడ గైడెన్స్లో కొంచెం సినిమా బాగా జరుగుతుంది కదా, ఎందుకంటే ఆవిడ చాలా సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్. సో అందుకే అది మనకి చాలా హెల్ప్ అవుతుందని ఫీల్ అయ్యాం. అండ్ ఆవిడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాబట్టి గొడవ లేదు, ఇంకా ఆవిడకన్నీ తెలిసే చేసాం. ఫుటేజ్ చూసిన తర్వాత ఏమన్నారు, ఎవరికైనా చూపించారా? ఆవిడ చూసారు ఫస్ట్. యాక్చువల్గా మేము ఎక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, అంటే సెన్సార్ వాళ్ళు కొంతమంది చెప్తారు, సెన్సార్ వాళ్ళు అందరికీ అలాగే చెప్తారండి బాగుందని అంటారు, కానీ వాళ్ళు సెన్సార్ వాళ్ళు మాకు చెప్పిన ఫీడ్బ్యాక్ కానీ తర్వాత ఫీడ్బ్యాక్ కానీ చాలా బాగా చేశారంటే తక్కువ అని మాట అయితే అన్నారు. ఇప్పుడు మనం పిండి కొద్దీ రొట్టె, ఈ మాట బాగా అందరం గుర్తుపెట్టుకోవాలి. బాహుబలి సినిమాతోటి మా సినిమాని పోల్చకూడదు.
అంతే కదా, ఫ్రాంక్లీ చెప్పండి, బాహుబలి దాన్ని ఏమంటారు, బడ్జెట్ వేరు. బాహుబలిలో టీలుగా అయ్యే ఖర్చుతో మా సినిమా చేస్తుంటాం మాకు తెలిసి, ఎందుకంటే నిజాయితీగా మాట్లాడుకోవాలి మనం. సో మేము తక్కువలో చేసాం, హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటాం. తక్కువలో ఇలా సినిమా చేయొచ్చు అని కూడా చెప్తున్నాను నేను. ఇంత తక్కువలో హాయిగా సినిమా చేయొచ్చు. చాలామంది మనం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా వెళ్తే ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెట్టి ఒక క్లాస్ పీకుతారన్నమాట. మీరు ఇలాంటి సినిమాలు చేయకూడదు, సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోయింది, ఆ 5% దీంట్లో ఉంది, సో దయచేసి మీరు ఎవరు చేయకండి. మేము ఎన్ని చెప్పినా కూడా మీరు చేస్తారు కాదనరు, కానీ ముందుగా మా జాగ్రత్తగా మా ద్వారా మేము చెప్తున్నాం అని పాపం వాళ్ళు క్లాస్ పీకుతారు అందరికీ, వచ్చి 40 మందికి. ప్రతి నెల 28వ తారీఖు ఉంటుంది క్లాసు, ఎవరైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జాయిన్ అవుతారు వాళ్ళందరికీ. సో అది నిజం, ఎందుకంటే చాలా తక్కువ పర్సంటేజ్ విజయం ఉంది ఈ ఇండస్ట్రీలో. బట్ అయినా సరే ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయంటే బికాజ్ ఆఫ్ ఎంతో కొంత ఓటీటీ, యూట్యూబ్, ఆడియో ఇలా కొన్ని ఉండడం వల్ల వస్తున్నాయి. సో ఆ విధంగా మేము కూడా కష్టపడి ఏదో మాకున్న దీంట్లో తక్కువలో ఎలా చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకో మాట చెప్తారు, మీరు బడ్జెట్ని పెంచుకోకుండా చూసుకోండి, సినిమా అనేది ఎలాగవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ అవుద్ది ₹1 కోటి అనుకుంటారు, తర్వాత 5 కోట్లు చేస్తారు, ఇంకా అక్కడితో కొంత సినిమాలు ఆగిపోతాయి. ఇది చాలా ప్రతి సినిమాకి వచ్చే ప్రాబ్లం ఇది. ఎన్నో కష్టపడాలన్నమాట, అందరినీ సమన్వయపరచుకోవాలి, వాళ్ళందరితో మనం రోజు మాట్లాడుతూ ఉండాలి, ఎవరి అలగకుండా చూసుకోవాలి. ఎవరు అలిగినా సరే ప్రాబ్లం వచ్చేది ప్రొడ్యూసర్కే. ఇది ఎలా ఉంటుందంటే ఎవరికైనా అలగొచ్చింది అనుకోండి ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతాడు. సో అందుకని అదంతా జాగ్రత్త చూసుకుంటూ చాలా కష్టపడి అందరూ నాకు సహకరించబట్టి ఇంత తక్కువలో చేయగలిసాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, నా బడ్జెట్లో ఇలా సినిమా చేయడం చాలా కష్టం. అందులో నేనే నాకు కొంత మ్యూజిక్ మీద అవగాహన ఉంది, మొత్తం మ్యూజిక్ అంతా మీరే చూసుకున్నారు. హెల్ప్ అయింది. అదే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ బడ్జెట్ పెరిగేది. సో అది నాకు కొంచెం హెల్ప్ అయింది. ఆల్ రౌండర్స్ ఉండడం చాలా బెనిఫిట్. అంటే అనుశ్రీని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అనుశ్రీ గారు ఎలా వచ్చారంటే, మీకు తెలుసు అహనా పెళ్ళంట అనే సినిమా తీశారు మళ్ళీ అని, మా డైరెక్టర్ గారు ఫ్రెండ్ ఆయన ద్వారా ఆవిడ పరిచయం అయ్యారు. ఆమె వచ్చింది, మేము అప్పటికే చాలా మంది మన ఎవరు హీరోయిన్స్ చూసాం, బట్ వచ్చిన వాళ్ళందరి మీద బెటర్ మాకు అనిపించారు. అండ్ నెక్స్ట్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు ఆవిడ. ఫస్ట్ మన బడ్జెట్లో రావాలి అంటే అందులో పెద్ద పెద్ద సినిమాలు కానీ చేస్తున్నారు, సో బడ్జెట్లో రావాలి అనే ఉద్దేశంతో మేము ఆవిడని పిక్ చేసుకున్నాం. మంచి ఆర్టిస్ట్, చాలా మంచి పెర్ఫార్మెన్స్. అందరూ కూడా ఆవిడ యాక్టింగ్ చాలా ప్రశంసిస్తున్నారు, బాగా చేసింది అమ్మాయి అని. కొత్త అమ్మాయి అయినా సరే చాలా బాగా చేసిందని అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. మా అదృష్టం ఏంటంటే మా ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు, ఎవరిని మీరు పేరు పెట్టలేరు, అంతవరకు గ్యారంటీ. అంటే కాంప్లిమెంట్ వచ్చేసింది, ఇండైరెక్ట్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ అంట. యా, అంటే హారర్ ఫిలిం కాబట్టి ఖచ్చితంగా నైట్ టైం తీస్తున్నప్పుడు కానీ ఏదో ఒక సీన్లో ఖచ్చితంగా భయం అనేది అనిపిస్తుంది. నేను ఎంత భయపడను, నేను ఏదైనా చేస్తాను అనుకోవచ్చు. కానీ చిన్న విషయం మీరు అడిగితే గుర్తొచ్చింది, మా ఫ్రెండ్ అజయ్ అని విజయనగరంలో ఉంటాడు. ఓకే, అతను మా గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడు. అదేం మెసేజ్ అంటే, ఎవరే నేను ఇవాళ మా తారక్ గారి సినిమా చూశాను రా, అందరూ ఫ్రెండ్స్ కదా అలాగే మాట్లాడుకుంటాం కదా, వాడు అందులో పెట్టాడు, చూశాను రా పిల్లలు చాలా భయపడ్డారు, నేను మామూలుగా ఏదో తీసుంటాడులే అని చూశాను, కానీ పిల్లలు మాత్రం మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది, అందరూ చూడండి, ఆడు బాగా తీసాడు, నేను ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నానని చెప్పాడు. అలా 2-3 నాకు చెప్పారు, అమ్మ మాకు భయం వేసి ఆపేసాం, మా వారు వచ్చాక చూసామని కొంతమంది చెప్పారు. అబ్బో నేను ఏదో సాధించాలనిపించింది అనమాట. ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలా మంది అమ్మ మాకు కొంచెం భయం అయితే, కొంతమంది ఇదేం సినిమా అని కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అబద్ధం, వాళ్ళకి నచ్చలేదు, అది మనం ఏం చేయలేం. కాకపోతే మాకు వరకు 100 మందిలో 90 మందికి నచ్చింది, 10 మందిని ప్రయత్నించుకోవచ్చు. అందరికి మనం నచ్చాల్సిన అవసరం కూడా లేదు కదా. అలా మీకు సెట్స్ లో ఏమన్నా ఇలా భయపెట్టే సీన్స్ అంటే ఒకసారి మాకు ఒక అనుభవం జరిగింది. నేను మధ్య వలసలో ఒక షూటింగ్ చేస్తున్నాడు, అవి శ్మశానం సీన్ ఉంటుంది, మా ఓపెనింగ్ శ్మశానం తాత సీన్ చేస్తుంటే మాకేమిటో ఆ రోజు 7:30కి బీభత్సమైన గాలివాన మొత్తం కరెంటు పోయింది. మీకు ఆ మధ్య వలస అంటే తగరపోతు నుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి అక్కడెక్కడ మామూలుగా లైట్లు ఉండవు, అదంతా అడవిలా ఉంటుంది. దాంతో కొంచెం అందరికి ఏంట్రా ఇవాళ నైట్ షూట్ కదా, ఏం చేద్దాం, రేపు మార్చేద్దామా అనే ఫీలింగ్ వచ్చినోడికి 9:30 కొంచెం గాలివాన తగ్గింది, కరెంట్ కరెంట్ రాకపోతే సరే మొత్తానికి అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇంకా కానిచ్చేద్దామని చెప్పేసి ఆ చితి మంటల మీద ఒక టార్పాలను కట్టాం. ఆ తర్వాత అవి తీసి వెలిగించి మొత్తానికి స్టార్ట్ చేసాం.
నైట్ 9:30కి అలాగా అలా స్టార్ట్ చేసి మొత్తానికి ఏమిటో అంత ఏమిటో అందరికి కూడా ఒక విధమైన భూమిగా కొంచెం ఏదో భయంగానే మొత్తానికి జరిగిపోయింది. అంటే అందులో చాలా రకాల భయం, ఏదో దెయ్యం వస్తుందని కాకుండా పాములు వచ్చేస్తాయేమో, ఎక్కడ తేళ్లు ఉంటాయో, ఎందుకంటే మా లైటింగ్ అంత చీకటిగా ఉంది, ఎక్కడో దూరంగా ఓ అని కుక్కలు నక్కలు అరవడం, అంటే మాకు ఇక్కడ డైరెక్ట్ గా మేము తీసేసుకుంటే జాలు అనిపించింది అనమాట. అంత బాగుంది. సో మొత్తానికి అది అయిపోయిన తర్వాత రాత్రి 2:30 అనుకుంటా మేము వెళ్ళాం. వీళ్ళకేమో ఒక రిసార్ట్ ఇచ్చాం, మాకు విజయనగరంలో మా ఇల్లు ఉంది కాబట్టి మా అందరం 8 మంది అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. వీళ్ళందరూ ఆర్టిస్టులందరూ కొంచెం దగ్గర ఉంటుందని రిసార్ట్ ఇచ్చేసాం. కరెక్ట్ గా మేము వెళ్ళిపోయిన 1:30కి వీళ్ళు ఎవరో ఫోన్ చేశారు, సార్ అర్జెంట్గా రెండో అనుశ్రీ భయపడుతుందని. మా హీరోయిన్ ఏమైందంటే, అమ్మో నా వల్ల కావట్లేదు అండి, నాకు చాలా భయంగా ఉంది, నాకేదో జరిగింది. అప్పుడే ఆ పక్కన ఆ చితిప్పమంట చేస్తున్న పక్కన ఆ పెద్దావిడ ఎవరో ఒక ఆవిడ ఉండి, మా అమ్మాయి ఇక్కడ అందరికి గాలి సోకుతుందమ్మా జాగ్రత్త అమ్మా అని వెళ్ళిపోయింది. ఆవిడ ఒక మాట ఇసిరింది, అక్కడి నుంచి పనిచేసి నిజంగానే అప్పుడు మేము పరిగెట్టుకు వచ్చి ఏం కాదు ఏం భయపడకు అని చెప్పి అమ్మాయి తెల్లవారులు కొంచెం అమ్మాయితో అలా కూర్చొని ఏదో మంటలు కట్టేసుకుని కూర్చొని అమ్మాయికి సర్ది చెప్పాం. కానీ మాకు కూడా భయం వేసింది. ఆ మాట చెప్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుందని ధైర్యంగా ఉన్నట్టు నటించాం. అలా కొన్ని జరుగుతాయి. నెక్స్ట్ ఒకసారి ఏమైందంటే, ఒకళ్ళకి అనుకోకుండా షాక్ కొట్టింది. అంటే దాన్ని ఏమంటారు, అమ్మో దేవుడా అనుకున్నాం, లక్కీగా ఏం కాలేదు. ఫ్యాన్ ఒకటి ఇదైపోయింది, పవర్ ఒకసారి ఫ్లక్చువేట్ అయిపోయి జనరేటర్ అది వచ్చి, చిన్న పల్లెటూరు కదా అది, అంతంత లైట్లు పెట్టినోడికి కొంచెం అది ప్రాబ్లం వచ్చింది అనమాట. లొకేషన్లోనే అదంతా అలా కొన్ని జరిగాయి. అంటే ఎప్పుడైనా సరే కొంతమంది దేవుడిని నమ్ముతారు, కొంతమంది దెయ్యాలను నమ్ముతారు. నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ ఉన్నాయి. అదైతే మనం ఫీల్ అవుతాం, ఆ ఫీల్ ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. సో ఆఫ్ కోర్స్ మేము చేసింది ఆ సినిమా ఆత్మల మీద ఇవన్నీ కావచ్చు. ఇంకా బాగా కొంతమంది అంటున్నారు ఇంకా బాగా చేయొచ్చు సినిమా, పెద్ద యాక్టర్స్ని పెడితే మంచి సినిమా అయ్యేదంటే, బ్రదర్ మాది ఫస్ట్ అడుగు, మేము జస్ట్ ఇప్పుడే మొదలు పెట్టాం. ఏదంటారు పురిటి నొప్పులను తీసుకొని వచ్చిన పిల్లల్లా ఉన్నాం, ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాం, కొద్ది రోజుల తర్వాత పరిగెడతాం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు జస్ట్ భూమి మీద అడుగు పడింది అంతే. కొద్ది రోజుల తర్వాత మేము కూడా ఇండస్ట్రీలో ముందుకు వెళ్తామని అనుకుంటున్నాం. అంత మంచి హోప్ ఇస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, అమెరికా నుంచి మా స్టూడెంట్స్, వాళ్ళందరూ నా సినిమా చూసి నన్ను అప్రిషియేట్ చేయడం, ఇంత మంచి సినిమా తీసారా మాస్టారు, నిజంగా మీరు గ్రేట్ అని చెప్పడం, ఇవన్నీ చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. మరి ఇంకో 4-5 తీయాలనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో అదంతా కూడా మన చేతిలో ఉండదు, ఇదేదో అనుకొని చేయలేదు మనం, అన్నీ కూడా దైవ సంకల్పం అని నమ్మే వ్యక్తుల్లో మేము ముందుంటాం. సో అవన్నీ ఇది కూడా దైవ సంకల్పమే, మన చేతుల్లో ఏం లేదు. హాయిగా మనం ఒక పని చేసాం, అది ప్రజల ముందు పెట్టాం, వాళ్ళ ఇష్టం అని వదిలేయాలి. నచ్చిన వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఇంకా బాగా వెళ్తున్నాయి, మంచి వ్యూస్ వస్తున్నాయి, అంతవరకు చాలు. ఇంకా అందరూ చూసి దాన్ని ఆదరిస్తారని, ఎందుకంటే మేము ఎక్కువ పబ్లిసిటీ చేయలేదు. సో ఇదే మీడియా ముఖంగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను, ఒక్కసారి చూడండి, ఫ్రీయే. మీకు నచ్చింది అనుకోండి, ఒక పావు గంట చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే కట్టేసి ఊరుకోండి, ఏం పర్వాలేదు. బట్ నాకు ఖచ్చితంగా నచ్చుతుందని మేము ఫీల్ అవుతున్నాం, ఒకసారి చూడండి. మేము ఒక ప్రయత్నం చేసాం, మీరు ఒక ప్రయత్నం చేయండి చూడడానికి. అంటే మా ప్రయత్నంలో ఎక్కడా లోపం లేదు, అంతవరకు గ్యారంటీ. సో మీరు మా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. యా, మీరు ఏమైనా భయపడ్డారా ప్రశాంత్ గారు? నేను ఒక సిచ్యువేషన్ ఉందండి, నేను ఎప్పుడంటే నేను ఒక సీన్లో ఫస్ట్ టైం అమ్మాయికి హీరోయిన్కి దయ్యం పడుతుంది. ఆ సిచ్యువేషన్లో నాకు తెలియదు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో నేను ఆ మ్యాంగో, యాక్చువల్లీ మేము ఒక ఫామ్ హౌస్లో చేసినాం, చుట్టూ మ్యాంగో ట్రీస్ ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి నేను ఏదో ప్రిపరేషన్, పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్ నేను చీకట్లోకి వెళ్ళి నేను అక్కడ రియల్గా భయపడి నేను హౌస్లోకి రావాలని నా ప్రిపరేషన్. నేను ఆ ప్రిపేర్ అయ్యే టైంలో ఇక్కడ షార్ట్ రెడీ కాలేదు, నేను ఇంకా పిలవట్లేదు అగ పిలవట్లేదు, నేను అక్కడే వెయిట్ చేస్తున్నాను. నాకు రియల్ గా భయం అయిపోతుంది, అసలు ఎప్పుడు పిలుస్తారా ఏంటి అని. నేను వస్తే మళ్ళీ ఆ 3 ఏళ్ళ నుంచి బయటకు వచ్చేస్తానేమో అని రావట్లేదు. ఆ సిచ్యువేషన్ నాకు ఇంకా గుర్తుంది. బట్ అంత దూరం పోయి నేను ట్రావెల్ చేసి భయపడ్డందుకు ఆ సినిమాలో షార్ట్ పెద్దగా లేదు, లెందీగా ఉంది, దూరం నుంచే ఉంది, అది లేదు యాక్చువల్గా. సిచ్యువేషన్ గుర్తు. నిజంగా నేను ఇప్పుడు భయపడుతున్నా అంటే ఈ పోస్టర్ చూసి. ఆ పోస్టర్ అలా ఉంటుంది మీకు సినిమాలో, అలా యాస్టిస్గా మీకు సినిమాలో అలాగే ఉంటుంది. ఓకే, మొత్తానికి ఒక సినిమా తీసి దాని ద్వారా మీరు భయపడి మమ్మల్ని కూడా భయపెట్టేశారు. భయం అనేది మా సినిమాలో ఒకటి ఉంటుంది, భయం అనేది ఒక ఫీలింగ్, అది కొంతమంది ఎంజాయ్ చేస్తారు దాన్ని, అందులో నేను కూడా ఒకడిని.
చాలా మంది యాక్చువల్లీ చాలా మంది ఎంజాయ్ చేస్తారు. నాకు హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నేను చాలా ఇంచుమించు అన్ని చూశాను. సో నాకు ఇప్పుడు కూడా కొన్ని ఎవరి చాలా మంది వస్తుంటారు కథలు చెప్తామని, బాబు ఆ లవ్ స్టోరీ గట్టి నాకు పడవయ్యా అని చెప్తా అనమాట. అయినా ఆఫ్ కోర్స్ నేను ఇంకొక లవ్ స్టోరీ కూడా తీశాను, అది త్వరలో వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్టా? అంటే ఎక్కడి నుంచి సార్, ప్రాపర్ ఏంటి అంత? మాది విజయనగరం అమ్మా. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో నేను డిప్లొమా చేశాను. మా అక్కయ్య మా ఫాదర్ అమ్మ హరికథలు చెప్పేవారు. మా అమ్మగారి హౌస్ వైఫ్, ఆవిడ బాగా పాడతారు. అలా నాకు సంగీతం బాగా అబ్బింది. విజయనగరం మ్యూజికల్ నేర్చుకున్నాను కాబట్టి ఘంటసాల గారు, సుశీలం గారు అందరూ అక్కలాంటి కాలేజీల నుంచి వచ్చారు. సో నాకు కొంచెం మంచి సంగీతం వచ్చింది. ఇక్కడికి వచ్చాక స్టూడెంట్స్ క్లాసెస్ అలా చేయటం, తర్వాత జిఆర్ సోమవారి పాటలన్నీ ఎక్కువ కంపోజ్ చేయటం, ఆ పాటలు పాడడం, వాటి వల్ల కొంత ఏదో భగవంతుడు ఇచ్చిన వరకు బాగానే ఉన్నాం. ఇప్పుడు ఇలా సినిమాలు తీస్తూ ఇంకా ఈ రంగంలోకి అడుగుపెట్టాం. అంటే సార్, చిన్నజీఆర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయన పాటలు ఏం చేసినా సరే, ఏదైనా ఆల్బమ్ బయటికి రావాలి అంటే కేవలం తారక్ గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది, ఆయనే చేయాలి అనేది ఉంటుంది అని విన్నాను నేను. ఎంతవరకు? అంటే యాక్చువల్గా జిఆర్ సోమవారి చాలా మంది ఉన్నారమ్మా. నా అదృష్టం ఏంటో ఇప్పటివరకు 170 పాటలు నేను కంపోజ్ చేశాను. అది అదృష్టమే. యాక్చువల్గా స్వామివారి లాంటి వాళ్ళ దృష్టిలో పడ్డమే గొప్ప అనుకుంటారు చాలా మంది. నాకు చాలా మంది అడుగుతారు, సార్ ఒకసారి తీసుకెళ్ళి పరిచయించండి సార్ అనేసి. వారి దృష్టి పడ్డమే చాలా అదృష్టం అనుకునే పరిస్థితిలో మనం ఆ సంస్థకి ఒక 160 పాటలు కంపోజ్ చేసాం. అందులో 150 పాటల దాకా మనమే పాడామంటే అది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం, స్వామివారి అనుగ్రహం. అందులో మా అహోబిల్జర్ స్వామికి నేనంటే కొంచెం అభిమానం, దేవనాథ్జర్ స్వామికి అందరికీ. అది కొంచెం అప్పుడప్పుడు వాళ్ళు అయ్యో పాపం పిల్లాడని చెప్పి నాకేదో ఎంకరేజ్ చేయడానికి చేస్తుంటారు. ఎంకరేజ్ చేయడానికి అది అంటే ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు, మనం చాలా చిన్నవాళ్ళం. ఎంతో మంది సంగీతం విద్వాంసులు వాళ్ళ దగ్గరికి వచ్చి స్వామి మేము చేస్తాం అనేవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మనకు అవకాశాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా అది భగవత్ సంకల్పం, ఆయన ఇచ్చిన అనుగ్రహం అని అనుకోవాలి. మన గొప్పతనం ఏమి ఉండదమ్మా ఇలాంటి వాటిల్లో. ఇప్పుడు ఒక చిన్న సినిమా తీసి అది పెద్ద హిట్ అయిపోతుంటుంది. అది ఎవరు వాళ్ళేమని కావాలని చేసేస్తారా? కాదు, అది వాళ్ళ అదృష్టం, ప్రేక్షకులకు నచ్చింది. అది కొన్ని మనం అనుకుంటే ఇది ఎలా హిట్ అయిందని ఈ సినిమా అనుకుంటాం, చెప్పలేం. వాళ్ళ అదృష్టం అది. ఇందులో ఎంత చెప్పినట్టు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలంట. సో ఆ అదృష్టం ఎవరికైనా వరించింది అనుకోండి, అప్పుడు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. అయితే అదృష్టం కొద్ది రోజులు ఉంటుంది, శ్రమ జీవితాంతం ఉంటుంది. సో ఫస్ట్ నువ్వు శ్రమ పడు, శ్రమ వల్ల నువ్వు జీవితాంతం నిలబడతావు. ఆ రోజుకి నీకు అదృష్టం కలిసి రాపోవచ్చు, బట్ భగవంతుడు మాత్రం నీకు తోడొస్తాడు. వీడి శ్రమలో నిజాయితీ చూపెట్టు, శ్రమలో ఖచ్చితంగా ఉండు, నువ్వు కష్టపడు, ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది. అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్. చిన్నజీఆర్ గారు ఎవరినైనా సరే ముట్టుకోరు అని, పర్టికులర్గా కొంతమంది మాత్రమే ఆయన పర్మిట్స్లో ఉండాలి అనేది విన్నాను నేను. చాలా మందిని ముట్టుకున్నా సరే వెంటనే స్నానం చేసి వస్తారు అని. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ నెగిటివ్ నియమాలమ్మా అవి నియమాలు. యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గరకు మనం వచ్చేటప్పుడు ఎవరైనా డోర్ చేసి వస్తారు, లోపల డైరెక్ట్గా వచ్చేస్తారా? నాకు చేస్తారు. ఎందుకు? పర్మిషన్. అదేంటి, ఎవరైనా వచ్చి కదా, మరి తలుపులు తీసే ఉన్నాయి కదా అంటే వచ్చేస్తారా? ఆ సంస్కారం ఉండేవాళ్ళు రారు, సంస్కారం ఉన్న వాళ్ళు ముట్టుకోరు. సంస్కారం ఏమైనా ముట్టుకుంటే ఏమిటి వద్దని అనుకుంటారు. ఇది వాళ్ళ సంస్కారం, ఆయన తప్పు కాదు అది. ఎందుకంటే వాళ్ళకు నియమాలు ఉంటాయి. ఎప్పుడైనా మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నియమాలు పాటించడమే సంస్కారం. మనం పాటించడం, వాళ్ళు ముట్టుకొనిస్తారు, ముట్టుకునేవారు కాదు. సంస్కారం ఉంటే ఫస్ట్ నువ్వు వెళ్ళకూడదు ముట్టుకోవడానికి. ఎందుకంటే అది తెలుసుకోవాలి కనీసం. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాం, ట్రైన్కి వెళ్తాం, ట్రైన్లో లాగా ఫ్లైట్లో అవుద్దా? అవ్వదు. ట్రైన్ లాగా బస్సులో లాగా ట్రైన్లో అవుద్దా? నువ్వు క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్లా బస్సు అవుద్దా? దేనికి దానికి రూల్స్ ఉన్నాయి కదా. ఈ కూడా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్కరికి ఒక రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ ఎలా పాటిస్తారో తెలుసుకొని నువ్వు వెళ్ళు, అప్పుడు ఆటోమేటిక్గా నీకే డౌట్ రాదు. నువ్వేమీ తెలుసుకోకుండా వాళ్ళు ముట్టుకోరు కదా, వీళ్ళు ముట్టుకోరు కదా. ఎందుకు ముట్టుకోవాలి అసలు చెప్పండి? ఎందుకు ముట్టుకోవాలి? ఆయన ముట్టుకోవాలి రూలే ఉందంటే ఆయన ఏం లేదు. మరి ఎందుకు నీకు ముట్టుకోవడం ఎందుకు? నీకేమో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు దర్శనం, ఆయన నవ్వకపోతే మాటలు బాధపడు, లేదా ఆయన పలకరించకపోతే బాధపడు, అక్కడ నీకు భోజనం పెట్టకపోతే వాడు శుభ్రంగా వెళ్ళు, నువ్వు ఎవడు వెళ్ళి భోజనం పెడతారు, అక్కడ నీకు కులం అడగట్లేదే, నేను లోపలికి ఎవరు రావద్దని చెప్పడం లేదే, లేకపోతే వండించి మరీ పెడుతుంటారే. మరి ఇవన్నీ ఇవన్నీ తెలియట్లేదు నీకు. ఆ ముట్టుకోకపోవడం ఒకటే ఎందుకు వస్తుంది? అది నియమాలు అవి. ఇప్పుడు వాళ్ళకు ఎత్తులు అడిగిన తర్వాత వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి, వాళ్ళు ఎవరికి తగలకూడదు. తగిలితే మళ్ళీ స్నానం చేయాలి. ఈ స్నానం చేయడం ఎందుకు? మళ్ళీ ఎక్కడికో వెళ్తారు, అక్కడికప్పుడు స్నానం చేయలేరు కదా. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడితో ఉండేవాళ్ళు వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి, దాన్ని మనం పాటించాలి అంతే.
ఆ పాటిస్తే ఆటోమేటిక్గా ఏమి ఉండవు. సరే అంటే మీరంతా డివోటీ, మాక్సిమం ఈ డివోషనల్ బేస్డ్ సాంగ్స్ అన్ని పాడుతూ ఉంటారు, ఎక్కువగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మరి ఈ దయ్యానికి సంబంధించిన కాన్సెప్ట్ తీసుకున్నారు, ఇది ఎప్పుడైనా అన్నారా? ఎందుకు అదేమిటి అని అడిగారు స్వామివారు. అడిగితే నేను చెప్పాను, స్వామివారు దేవుణ్ణి చూపెట్టాలంటే దెయ్యం కంపల్సరీ ఉండాలి స్వామివారు అని చెప్పాను. విలన్ ఎప్పుడైతే ఉంటాడో హీరోకి విలన్ ఉండాలి. ఇప్పుడు మనకు హీరో దేవుడే కాబట్టి విలన్ దెయ్యం కాబట్టి దెయ్యాన్ని చూపెట్టి హీరోని చూపెట్టాం అన్నమాట. అక్కడ మనకు సుదర్శన చక్రం వచ్చి ఆ ఆత్మలకి మోక్షం కలిగించినట్టుగా చూపెట్టాం. దాన్ని చూపెట్టాలంటే మనకు ఖచ్చితంగా దెయ్యం ఉండాలి కదా. సో అందువల్ల దెయ్యాన్ని చూపెట్టాం, తర్వాత దేవుణ్ణి చూపెట్టాం. అందులో ఆచర ధర్మం, ధర్మం ఆచర నిత్యసహ, ధర్మమేవ రక్షతి, ధర్మమేవ శిక్షయతి, ధర్మమేవ పాలయతి, ధర్మమేవ జీవయతి, ధర్మమేవ మోక్షయతి అని ఒక మాట కూడా చెప్పాం కొత్తగా. అంటే ధర్మం పాటించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది, ధర్మం నిన్ను ఎవడైతే అధర్మం చేస్తాడో వాడిని శిక్షిస్తుంది, ధర్మమే అన్ని చూసుకుంటుంది అని ఒక మాటను మేము జనాల్లో పెట్టాం కూడా. సో మా వంతు ప్రయత్నం ఏదో ఒకటి ఖచ్చితంగా మేము చేయాలి. అది ప్రతి ఒక్క సినిమా వాళ్ళ యొక్క కర్తవ్యం అంటాను నేను. ఏదో ఒక మంచి నువ్వు సినిమా ద్వారా చెప్పు. పూర్తిగా మంచి ఎవడో చెప్పలేడు, అప్పుడు సినిమా ఎవడో చూడటం. ఏదో ఒక మంచి నువ్వు సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది సమాజం.